ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలాగు వ్రాయబడి ఉంది: వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుణ్ణి పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళ మీద నుండి, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకము అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడూ కూడా ఆరోగ్యం కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, పేరు ప్రఖ్యాతలు కావాలి, గర్భఫలం కావాలి, ఇలాగున మనకి అవసరమైన ప్రతి దానిని యేసయ్య దగ్గర అడుగుతాం. కానీ వాటన్నిటికంటే ఉన్నతమైన శ్రేష్టమైన ప్రార్థన స్టెఫెను చేసెను. యేసు ప్రభు ఎలాగైతే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థించాడో, అలాగే స్టెఫెను కూడా తండ్రి ఈ పాపం వారి మీద మోపకము అని బిగ్గరగా గొప్ప శబ్దంతో ప్రార్థించాడు. ఇలాంటి ప్రార్థన నువ్వు ఎప్పుడైనా చేశావా? పాపం చేస్తున్న వారిని చూచి అసహించుకుంటున్నావు తప్ప, వారు చేసిన పాపమును 10 మందితో పంచుకుంటున్నావు తప్ప, వారు బాగుపడాలని, వారు ఆ పాపము నుంచి విడిపింపబడాలని వారు తెలియక చేస్తున్నారని, ఈ పాపం వారి మీద మోపకము అని వారిని క్షమించుమని నీవు ఎప్పుడైనా ప్రార్థన చేశావా? అందుకనే ప్రభువు అన్నాడు, మీ శత్రువుల కోసం ప్రార్థించుడి అని చెప్పాను. ఈ మాట దేవుళ్ళు అనబడిన వాళ్ళలో, రాజులలో, అధికారుల్లో, మనుషులందరిలో శత్రువును ప్రేమించమని, శత్రువుల కోసం ప్రార్థన చేయమని ఎవరూ చెప్పలేదు, ఒక్క యేసయ్య తప్ప. అలాంటి దేవుణ్ణి నమ్ముకొని నువ్వు, నేను కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్థించాలి. మన మీద నిందలు, అవమానాలు, కీడు, దూషణ మాటలు, చెడు మాటలు, అలాగున మనం నాశనమైపోవాలని కోరుకుంటున్న వ్యక్తుల కొరకు, వారి క్షేమం కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థించాలి. అప్పుడు మనకు ఈ లోకమందును పరలోకమందును ప్రతిఫలం ఎంతో నిశ్చయముగా కలుగుతుంది. ఈ వాక్యం మనందరి జీవితాలలో శత్రువు కోసం ప్రార్థించే అనుభవాన్ని కలుగజేయును గాక. ఆమేన్.